స్లవగురుతు పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, తపస్సు కాల 3వ ఆదివారంలోనికి తల్లి అయిన శ్రీసభ మనల్నందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. ఈరోజు ధ్యానాంశంగా మొదటి పట్టణంగా నిర్గమకాండము 17వ అధ్యాయము 3వ వచనము నుంచి 7వ వచనం వరకు, మరియు శుభవార్తగా 3వ పట్టణంగా యోహాను గారు రాసిన శుభవార్త 4వ అధ్యాయము 5వ వచనం నుంచి 42వ వచనం వరకు ఉన్న మాటలను మన ముందు ఉంచుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం మొదటి పట్టణంలో జలమును చూస్తూ ఉన్నాం. 3వ పట్టణంలో శుభవార్తలో జీవజలమును చూస్తూ ఉన్నాం. జలము, జీవజలము. జలము అనేది మన శరీరానికి, మానవ జీవితానికి అవసరమైనటువంటిది అని మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో జీవజలం అనేది ఆత్మీయ దాహాన్ని తీర్చుకోవటానికి ఉపయోగించేది జీవజలము అని మనము ఈనాటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, జలము, జీవజలము. ఈనాటి మొదటి పట్టణంలో జలమిచ్చినటువంటి దేవుడు ఈనాటి 3వ పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువుగా జీవజలం అందిస్తూ ఉన్నటువంటి ఈ ధ్యానాంశాన్ని కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, 1972వ సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా లంక ప్రాంతాలన్నిటినీ వరదలతో ముంచెత్తింది. సముద్రపు నీరు ఇళ్లలోనికి వచ్చేయడం వలన అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ మంచినీళ్లు త్రాగడానికి లేక ఆ ఉప్పు నీళ్ళనే త్రాగుతూ చాలా మంది మరణించి ఉన్నారు. ఈ సమయంలో పర్యవేక్షణ కోసం కొంతమంది అధికారులు హెలికాప్టర్ ద్వారా ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు వాళ్ళందరూ కూడా మంచి మంచి ఆహార పొట్లాలు వారికి అందిస్తూ ఉన్నారు. మంచి మంచి వస్త్రాలు వారికి అందిస్తూ ఉన్నారు. దుప్పట్లు అందిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అందిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆ లంక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా వాటిని యాక్సెప్ట్ చేయటం లేదు, తీసుకోవటం లేదు. ఏం కావాలి అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వీళ్ళు మంచినీళ్ళు కావాలి అని చెప్తూ ఉన్నారు, కానీ వాళ్ళకి అర్థం కావటం లేదు. అప్పుడు వాళ్ళు ఇళ్లలోనికి వెళ్ళి ఖాళీ బిందెలను తీసుకొని వచ్చి ఆ ఖాళీ బిందెలను ఆ అధికారులకు చూపించినప్పుడు, ఇదిగో వీళ్ళకి మంచినీళ్ళు అవసరము అని గ్రహించి తర్వాత వారికి ఆ మంచినీళ్ళు సరఫరా చేయడం జరిగింది. ఆ సముద్రపు నీళ్లు త్రాగినటువంటి చాలా మంది, అదొక కలుషితమైనటువంటి నీళ్లు తాగినటువంటి చాలా మంది మరణించారు. ఆ అధికారులు స్పందించి ఆ నీరు అందించి ఉండకపోతే ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండేవారు. ప్రియ సహోదరి సహోదరులారా, నీరు మనిషి జీవితానికి అవసరం. మనిషి జీవించటానికి అవసరం. ఒక ప్రాణి, ఒక జీవి జీవించటానికి నీరు ముఖ్యమైనటువంటిది అన్నటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. ఈరోజు ఇదిగో మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. తండ్రి దేవుడు అదిగో ఇశ్రాయేలీయ ప్రజలకి నీరును అందిస్తున్నటువంటి సంఘటనలను మనము చూస్తూ ఉన్నాం. ఇదిగో మనం మొదటి పట్టణంలో మనం నిర్గమకాండం 17వ అధ్యాయము 1 నుంచి 3 వరకు ఉన్నటువంటి వచనాల్లో ఈనాటి మొదటి పట్టణంలో చదువుకుంటూ ఉన్నాం. రెఫాదీం అన్నటువంటి ప్రాంతము దగ్గర దేవుడు ఇశ్రాయేలీయ ప్రజలకి నీరుని అందిస్తూ ఉన్నట్లుగా మనము చదువుకుంటూ ఉన్నాం. కొద్ది నిమిషాల పాటు ఆ మాటలు చదువుకొని ముందుకు వెళ్దాం. ఒక్కసారి చదువుదాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 1 నుంచి 3 వరకు ఉన్నటువంటి వచనాలు. ఇజ్రాయేలీయులెల్లా ఉమ్, 50 ఆజ్ఞ ప్రకారముగా ఉమ్, సీను అరణ్యము గల ఉమ్, విడుదలు ఎత్తివేసి ఉమ్, ముందుకు సాగిపోయేరి. ఉమ్. వారు రఫాదీము కాడ దిగిరి. వారు రెఫాదీము అన్నటువంటి ప్రాంతంలో దిగినప్పుడు అక్కడ అక్కడ వారికి త్రాగుటకు వారికి త్రాగుటకు నీళ్లు దొరకలేదు. నీళ్లు దొరకలేదు. వారు వారు మోషేతో జగడమాడిరి. జగడమాడిరి. త్రాగుటకు నీరు చూపుము. ప్రియ సహోదరి సహోదరులారా, త్రాగడానికి నీళ్లు లేనప్పుడు మోషేతో జగడమాడుతున్నటువంటి సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదిగో
ఆ ముసలివాడైనటువంటి ఆ మోషేతో, వృద్ధాప్యంలో ఉన్నటువంటి మోషేతో వారందరూ కూడా గొడవ పడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ నీరుని అందిస్తూ ఉన్నట్లుగా ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. అలనాడు ఇశ్రాయేలీ ప్రజలు 40 సంవత్సరాల పాటు ఆ ఎడారిలో వారు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు దేవుడు 3 దగ్గరల 3 సార్లు నీరుని అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారికి ఏ కొరత ఏర్పడేసరికి వారు దేవుణ్ణి ఇక్కడ ఇదిగో మోషే ప్రవక్తని కూడా నిందించడం ప్రారంభించారు. వారిని దూషించడం ప్రారంభించారు. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించినటువంటి ఆ దేవుడు, వారి అవసరాలన్నింటినీ తీర్చినటువంటి ఆ దేవుడు, ఆ ఐగుప్తీయుల నుంచి అదిగో ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా మార్చి వారిని రక్షించినటువంటి ఆ దేవుడిని వారు విస్మరించారు, మరచిపోయారు. దేవుడు చేసిన మేలులన్నిటిని కూడా మర్చిపోయి ఒక్క నీరు కోసం అదిగో మోషేని దేవుణ్ణి తిడుతున్నటువంటి ఆ ఆ సంఘటన మనము చూస్తూ ఉన్నాం. మనం ఇంకా ముందుగా నిర్గమకాండము 15వ అధ్యాయము 22, 25 వచనాల్లో చూస్తే మారా అన్నటువంటి ప్రదేశంలో మోషే చేదు నీటిని మధురమైనటువంటి నీరుగా మార్చినటువంటి సంఘటన అక్కడ మనకి కనిపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి మనం చదువుకొని ముందుకు వెళ్దాం. మోషే మోషే రెల్లు సముద్రము రెల్లు సముద్రము కడనున్న కడనున్న విడిది నుండి విడిది నుండి ఇజ్రాయేలీయులను ఇశ్రాయేలీయులను ముందుకు నడిపించెను. ముందుకు నడిపించాను. వారు వారు సూరు అరణ్యమునకు వెళ్ళిరి. సూరు అరణ్యమునకు వెళ్ళిరి. ఆ అడవిలో ఆ అడవిలో ఇజ్రాయేలీయులకు ఇశ్రాయేలీయులకు 3 రోజుల పాటు 3 రోజుల పాటు త్రాగుటకు నీరు దొరకలేదు. నీరు దొరకలేదు. వారు వారు మారాకు చేరిరి. మారా అన్నటువంటి ప్రదేశానికి చేరి అక్కడ నీరు ఉమ్, చేదు పట్టగుటుచే అక్కడ ఉన్నటువంటి నీరు చేదుగా ఉన్నటువంటి నీరు. దానిని అందువలన అక్కడ మోషే ప్రార్థన చేసి అదిగో మారా అన్నటువంటి ఆ ప్రాంతాల్లో మారాన్ని మధురంగా మార్చినటువంటి, మనం పాడుతున్న పాటల్లో పాడుతూ ఉంటాం, కన్నీరేలమ్మ అన్నటువంటి పాటలో మారాన్ని మధురంగా మార్చెను చూసావా. ప్రియ సహోదరి సహోదరులారా, అన్నీ మార్చగల దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. చేదు నీరుని మంచినీటిగా మార్చి అక్కడ ఉన్నటువంటి తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీ ప్రజలకి అందిస్తున్నటువంటి సంఘటన మనము చదువుకుంటున్నాం. ఈనాటి మొదటి పట్టణంలో ఒక సంఘటన, ఇదొక సంఘటన. ఇంకా కాదేశు అన్నటువంటి ప్రాంతంలో 3వసారి మోషే ద్వారా వారికి నీరుని అందిస్తున్నటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి చదివి మనం ముందుకు వెళ్దాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 11వ వచనములో ఈ మాటలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంతటా మోషే కర్రనెత్తి 2 సార్లు బండను మోదగా దాని నుండి జలము పుష్కలముగా వెలబెడెను. అందించారు అన్నటువంటి సత్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాగా ఇశ్రాయేలీ ప్రజలు తమ 40 సంవత్సరాల అదిగో ప్రయాణంలో మోషే ద్వారా 3 సార్లు దేవుడు వారికి నీరుని అందించినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. నీరు లేక వారు ఆ తహతహలాడుతూ ఉన్నప్పుడు, నీరు లేక వారు జీవిస్తూ ఉన్నప్పుడు, ఇదిగో చనిపోతామేమో అనుకుంటున్నప్పుడు ఆ నీరుని అందించి వారిని రక్షిస్తున్నట్లు, కాపాడుతున్నట్లుగా అదిగో మనము పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, పాత నిబంధన గ్రంథంలో ప్రజల దప్పికను తీర్చినటువంటి దేవుడు. నిర్గమకాండం 17వ అధ్యాయము 7వ వచనములో మనం వాక్యం చూస్తాం. అక్కడ వారు దేవుడు ఉన్నాడా లేదా అని సందేహిస్తూ ఉండగా అదిగో వారందరూ కూడా దేవుణ్ణి అదిగో తక్కువ అంచనా వేస్తూ ఉండగా, దేవుని శక్తి ఏంటో తెలుసుకోకుండా, దేవుడు మనకు మేలు చేశాడు అని గ్రహించకుండా, దేవుణ్ణి దూషిస్తూ దేవుడు ఉన్నాడా లేదా అని సందేహిస్తున్నటువంటి సమయంలో వారి ప్రజల దప్పికను తీర్చినటువంటి దేవుడని అక్కడ వాక్యంలో మనకి చదువుతున్నాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 7వ వచనంలో మనం ఇశ్రాయేలీయులు జగడమాడుట చేతను వారు యావే మనతో పాటు ఉన్నాడా
యావే మనతో పాటు ఉన్నాడా లేడా లేడా అని సందేశించుచు అని సందేహించుచు యావేను యావేను పరీక్షించుట చేతను పరీక్షించుట చేతను ఆ చోటికి ఆ చోటికి మస్సానియు మస్సానియు మెరీబానియు మెరీబానియు పేర్లు వచ్చెను. పేరు వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, అలనాడు అలనాడు నీటి ద్వారా ఇశ్రాయేలీ ప్రజల దాహాన్ని తీర్చినటువంటి దేవుడు ఈరోజు ఇదిగో సమరయ స్త్రీకి ఆత్మీయ దాహాన్ని తీరుస్తున్నట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దాహం తెలుసుకున్నారు కానీ దాహం తీర్చే దేవుడు ఉన్నాడని వారు గ్రహించలేకపోయారు. దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనల్ని నడిపిస్తూ ఉన్న మనల్ని రక్షిస్తున్నటువంటి ఆ దేవుడు ఉన్నాడు. మనల్ని కంటికి రెప్పవలే కాచి కాపాడుతూ ఈ 40 సంవత్సరముల పాటు వారి బట్ట చినగలేదు, వారి చెప్పులు అరగలేదు అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. వారి బట్టలు నలగకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా వారిని అంత సురక్షితంగా తీసుకొని వచ్చినటువంటి ఆ దేవుణ్ణి సందేహిస్తూ ఉన్నారు. ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చేసినటువంటి మేలులని మరచిపోతూ ఉన్నారు. అందుకే వాగ్దాన భూమికి అందరూ కూడా చేరలేకపోయారు. ఎవరైతే ఆ దేవుడిని విడిచిపెట్టారో, ఆ దేవుడు ఉన్నాడా లేదని సందేహించారో, దేవుడిని తిట్టుకుంటూ వారు దేవుడిని ఆరాధించడం మానేశారో, వారందరూ కూడా వాగ్దాన భూమిలోనికి వెళ్ళలేకపోయారు. ఎన్ని మేలులు చేస్తున్నా వారి కష్టాలని, వారిని కన్నిటినన్నిటిని తుడిచి వారిని కంటికి రెప్పవలే కాచి కాపాడి పగటిలో మేఘస్తంభముగా రాత్రిలో అగ్నిస్తంభముగా ఉండి వారి ఆకలిని తీర్చి మన్నా కురిపించి ఆకలిని తీర్చి ఇదిగో నీరు లేని దగ్గర నీరు బండ నుండి నీళ్ళు ఇచ్చి వారిని నడిపిస్తే, ఇన్ని మేలులు చేస్తే వారికి కృతజ్ఞత లేనటువంటి ఆ జీవితాన్ని మనము చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి 3వ పట్టణంలోని మనం చూస్తున్నాం. అక్కడ సమరయ స్త్రీ అన్నటువంటి ఆ స్త్రీని యేసుక్రీస్తు ప్రభువు నీళ్లు అడుగుతూ ఉన్నప్పుడు, అదిగో అమ్మా, నువ్వు ఇచ్చిన నీళ్లు త్రాగితే మరలా దాహం ఉంటది, నేనిచ్చే నీళ్లు త్రాగితే ఎన్నటికీ దప్పిక కొనవు అని సమరయ స్త్రీతో ప్రభు చెప్తున్నటువంటి మాట మనము ఈరోజు శుభవార్తలో చదువుకున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 4వ అధ్యాయము 34వ వచనములో ప్రభు చెప్తున్నటువంటి మాట మనం చూస్తాం. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 34వ వచనములో యేసు వారితో నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పని పూర్తి చేయుటయు నా ఆహారము. ప్రభు చెప్తున్నారు. దేవుడు ఎందుకైతే ఈ లోకానికి నన్ను పంపించాడో ఆ పని పూర్తి చేయటం నా ఆహారం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. యోహాను శుభవార్తలో మనం ప్రభు స్లేవ మీద పలుకుతున్నటువంటి మాటను మనం చూస్తాం. 19వ అధ్యాయం 28వ వచనంలో వాక్యం చూస్తాం. ప్రభు అక్కడ దాహము అగుచున్నది అన్నటువంటి మాటను మనం 28వ వచనంలో చూస్తాం. పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి నాకు దాహమగుచున్నది అని ప్రార్థించారు అన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనకి ఉన్నటువంటి దాహము నీరు కావాలని కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి నీరు అంతా కూడా ఆయన సృష్టించిందే. ఆయనకి నీరు మంచినీళ్ళు కావాలని కాదు అక్కడ అర్థం. ఆయన దాహం అంతా కూడా అదిగో ఆత్మలు రక్షించబడాలి, పాపపు ఊబులో కూరుకుపోయినటువంటి వారిని రక్షించాలి, దేవుని బిడ్డలుగా మార్చాలి. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం పాడుకున్నటువంటి పాటల్లో మనం చూస్తాం. రావా దేవా మమ్మో కావగరావా, ఆత్మదాహము
తీర్చగరావా. ఆత్మదాహాన్ని తీర్చడానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆత్మలను రక్షించడానికి, పాపపు ఊబిలో కూరుకుపోయినటువంటి వారిని రక్షించడానికి లోకానికి వచ్చినటువంటి దేవుడు. ప్రభు చెప్తారు కదా చాలా దగ్గర మాట, ఇదిగో వైద్యుడు ఆరోగ్యవంతుడికి అక్కర్లేదు, అనారోగ్యంతో ఉన్నవాడికి వైద్యుడు గాని ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అక్కర్లేదని ప్రభు చెప్తున్నటువంటి మాట మనము చాలా దగ్గరలో బైబిల్లో మనం చదువుకున్నాం. పాపం అనే అనారోగ్యంలో ఉన్నటువంటి వారిని రక్షించడానికి లోకానికి వచ్చాడు. అందుకే ఈరోజు అదిగో యాకోబు బావి దగ్గర కూర్చొని అదిగో సమరయ స్త్రీ, పాపపు ఊబిలో కూరుకుపోయినటువంటి ఆ స్త్రీని రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడని నిరూపించడానికి అక్కడ సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, సమరయులు అంటే మనం ఇక్కడ తెలుసుకోవాలి ఒక సత్యం. యూదులుగా ఉండి అన్యులను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినటువంటి వారు. యూదులను పెళ్లి చేసుకుంటే యూదుల్లోనే ఉంటారు. యూదులు అన్యులను పెళ్లి చేసుకుంటే వారిని వెలివేసేవారు, తక్కువగా చూసేవారు. యూదుల కంటే వారిని సమరయులు అంటే ఎవరంటే యూదులుగా ఉన్నటువంటి వారు బయటకు వెళ్ళి అన్యులని పెళ్లి చేసుకున్నటువంటి వారు సమరయులు. నిజానికి యూదులు సమరయులు అన్నదమ్ములే. వాళ్ళు అన్యుల్ని పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళని వెలివేశారు. వెలివేసినటువంటి జాతిగా వారు పరిగణిస్తారు. అందుకే చిన్న చూపు చూస్తారు. అందుకే ఇక్కడ జరుగుతున్నటువంటి సంభాషణలో ఆ సమరయ స్త్రీకి యేసు ప్రభువుకి జరుగుతున్నటువంటి సంభాషణలో మనం చూస్తూ ఉన్నాం. అయ్యా, మీరు యూదులు, మేము సమరయులమి, మీకు మాకు పొత్తు లేదు కదా, సంబంధం లేదు కదా అని చెప్పి ఆ సమరయ స్త్రీ చెప్తున్నటువంటి మాట. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ ప్రభు చెప్తూ ఉన్నారు, ఇదిగో నువ్వు ఇచ్చిన నీళ్లు త్రాగితే దాహం వేస్తుంది, కానీ నేను ఇచ్చిన నీళ్లు మీరు త్రాగితే ఎప్పటికీ దప్పిక గొనవు అని చెప్పి ప్రభు అదిగో సమరయ స్త్రీతో చెప్తున్నటువంటి ఆ మాటలో మనము చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాటి శుభవార్తలో ఇదిగో మన శుభవార్తను తీసుకుని వెళ్ళి ఒక కవి ఒక పాట రాశారు. యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా, దాపు చేరి నన్ను చూచి దాహమని అడిగాడమ్మా, నేనిచ్చు నీళ్లు నీకు ఎన్నడు దప్పిక కాదన్నాడే. సమరయ స్త్రీ చెప్తున్నటువంటి మాటలు అగో అక్కడ పాటగా మార్చారు. ఆ సమరయ స్త్రీ చెప్తుంది, అయ్యా నే సమరయ స్త్రీని, మీరేమో యూదులాయే, మీకు మాకు ఏనాడైనా సాంగత్యం లేకపోయి, నేనిచ్చు నీళ్లు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా, చేదుటకు ఏమీ లేదు నాకెట్లా ఇస్తారంటే. ప్రియ సహోదరి సహోదరులారా, సమరయ స్త్రీ ప్రభువుతో పలుకుతున్నటువంటి మాట. మీరు యూదులు, మేము సమరయులం, మీకు మాకు ఏనాడు సాంగత్యం లేదు, మమ్మల్ని తక్కువ చూస్తూ ఉన్నారు, మమ్మల్ని వెలివేసేశారు కదా, ఇంకా మీకు మాకు సంబంధం ఏముంది అని చెప్పి సమరయ స్త్రీ పలుకుతున్నటువంటి ఆ మాటలు, ఆ పాట అంతా కూడా మనం చూస్తాం. ప్రభు చెప్పినటువంటి పలుకులు, నీకు భర్త లేడన్నావే, నీకు భర్తల 5గురుంటే, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదన్నావే. ప్రియ సహోదరి సహోదరులారా, వివరంగా నా గుట్టంతా విప్పి మరీ చెప్పాడమ్మా, ఆనాటి నుండి నేను ఆయన సాక్షిగా మారానమ్మా. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ సమరయ స్త్రీ పాడినటువంటి ఆ పాట, మన శుభవార్త అంతా పాటలోనే ఉంది. ప్రియ సహోదరి, ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, సమరయ స్త్రీ
సమరయ స్త్రీకి ఉన్నటువంటి ఆ క్వాలిటీస్, చేసినటువంటి ఆ పనులు మనము కొన్ని ధ్యానం చేసుకుందాం. సమరయ స్త్రీ ఏం చేసిందండి? సమరయ స్త్రీ త్రోసివేయబడిన వర్గానికి చెందింది, మొదటిది. రెండవదిగా సమరయ స్త్రీ పాపములో నివసిస్తున్నటువంటి స్త్రీ. మూడవదిగా సమాజంలో గౌరవము లేకుండా ఉన్నటువంటి స్త్రీ. ఈ మూడు సమరయ స్త్రీలో కనిపిస్తూ ఉన్నాయి. సమరయ స్త్రీ తోసివేయబడిన వర్గానికి చెందినటువంటిది, వెలివేయబడిన వర్గానికి చెందినటువంటిది, పాపములో నివసిస్తున్న స్త్రీ రెండవదిగా. మూడవదిగా సమాజంలో గౌరవం లేకుండా ఉన్నటువంటి స్త్రీ. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అటువంటి స్త్రీని యేసుప్రభువుని కలిసినప్పుడు సమరయ స్త్రీ పాపాత్మురాలు. ఆయన యొద్ద నుండి వెళ్ళినప్పుడు ఒక సువార్థికురాలిగా వెళ్ళింది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు సమరయ స్త్రీ ఒక పాపాత్మురాలు. యేసుప్రభు దగ్గర నుంచి వెళ్ళినప్పుడు ఒక సువార్థికురాలు అయిపోయింది. సువార్త చేస్తుంది. సువార్త, మంచి వార్త, యేసయ్యను గురించినటువంటి వార్త. ఇదిగో యేసయ్య, ఇదిగో నా బ్రతుకుని మార్చాడు, ఇదిగో నా జాతకం అంతా చెప్పాడు, ఇదిగో మీరు కూడా రండి, ఆయన్ని ఆరాధించండి, ఆయన మీ బ్రతుకులు మారుస్తాడు, మీ జీవితాలు మారుస్తాడు అని చెప్పి సువార్త చేసింది. ఆ పట్టణం అంతా వెళ్ళి అందరినీ యేసయ్య దగ్గరకు నడిపించింది. సువార్త అంటే ఇదే. మన జీవితాల ద్వారా, మన ప్రవర్తనల ద్వారా, మన మాటల ద్వారా మనము యేసయ్య దగ్గరికి నడిపించాలి. సమరయ స్త్రీ చేసినటువంటి మంచి పనులు మనం కొద్ది నిమిషాల పాటు చూద్దాం. మొదటిగా యేసుతో మాట్లాడింది సమరయ స్త్రీ. యేసుతో మాట్లాడడం అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం అంటే ఏంటి? ప్రార్థన. ప్రార్థన ప్రార్థన చేసింది. యేసుతో మాట్లాడడం అంటే ప్రార్థన చేసింది అని అర్థం. యేసయ్యతో అక్కడ మాట్లాడింది. రెండవదిగా యేసు మాటలు ఆలకించింది, అంటే వాక్యాన్ని ఆలకించింది. వాక్యం వినడం వలన విశ్వాసము కలుగుతుంది అని చెప్పి మన వాక్యంలో చూస్తాం. అక్కడ సమరయ స్త్రీకి ఆ విశ్వాసం రావడానికి ఏం చేసింది? యేసయ్యతో మాట్లాడింది, యేసయ్య మాటలు ఆలకించింది రెండవది. మూడవదిగా మంచి పాప సంకీర్తనం చేసింది. ప్రభువా, నా తప్పుని మన్నించు. ఇదిగో 5గురు భర్తలు చనిపోతే 6వ వాడిని ఉంచుకుంది. తను చేసినటువంటి ఆ తప్పుని అదిగో ప్రభు చెప్తూ ఉంది. ప్రభు చెప్తున్నటువంటి అదిగో 6వ వాడు నీ భర్త కాదు, నువ్వు వాడితో ఉన్నావు అన్నప్పుడు ఒప్పుకుంది, పాప సంకీర్తనం చేసింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాం కుండ చేద, ఆ పాప పని, ఆ భర్తను కూడా విడిచిపెట్టేసింది. మనము మన జీవితాలలో ఈ తపస్కాలంలో ఉన్నటువంటి మనము విడిచిపెట్టాలి కొన్ని. అక్కడ కుండ, ఆ చేద, ఆ భర్తను అంటే ఏంటంటే మనకున్నటువంటి వ్యసనాలు, మనకున్నటువంటి చెడు ఆలోచనలు, మనకున్నటువంటి అదిగో పాపపు క్రియలు, పాపపు ఆలోచనలు, ఇవన్నీ విడిచిపెట్టాలి. సమరయ స్త్రీ అన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళింది? సువార్థికురాలుగా మారిపోయింది. సువార్త చెప్తుంది. అదిగో నా గుట్టు విప్పినవాడు నీ గుట్టు విప్పుతాడు. రండి, చూడండి, అందరు చూడండి. ఏ తట్టు చూస్తున్నావో లో గుట్టు దాస్తున్నావో, గుట్టు రట్టు కాకముందే తప్పులొప్పుకోవాలమ్మా, తప్పకుండా యేసునందు తల వంచి మ్రొక్కాలమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వెళ్ళిందో జీవితం మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది, బ్రతుకు మారిపోయింది, ఒక సువార్థికురాలుగా మారిపోయింది. పిల్లల భక్తులు పాడతారు, నాదు జీవితము మారిపోయినది నిన్నాశ్రయించిన వేళ. ప్రభువుని ఆశ్రయించాలి. అందుకే ఈ తపస్సు కాలం ప్రభువుతో ఉండాలి, ప్రభువుకు దగ్గరగా ఉండాలి, ప్రభువుతో కలిసి ఉండాలి. అప్పుడు మన బ్రతుకులు మారుస్తాయి. సమరయ స్త్రీ
బ్రతుకు మార్చినటువంటి దేవుడు మన బ్రతుకుల్ని కూడా మారుస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, జీవజలములనిచ్చాడు, జీవాహారం ఇచ్చినటువంటి దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దాహము గొన్నావా యేసయ్య, జీవ జలములను ఇచ్చావు కదయ్యా అని మనం పాడుతూ ఉంటాం. కన్నలేని కన్నులేలనయ్య అన్నటువంటి పాటలో ఒక మాట మనం చూస్తాం కదా, దాహమ్మ గొన్నావా యేసయ్య, జీవ జలములను ఇచ్చావు కదయ్యా, ఆకలి గొన్నావా యేసయ్య, జీవాహారమునే ఇచ్చావు కదయ్యా, అట్టి జీవాహారమైన నిన్ను, అట్టి జీవ జలము అయిన నిన్ను కన్నలేని కన్నులేలనయ్యా అని పాడుతాడు భక్తుడు. ఈరోజు సమరయ స్త్రీ అదిగో అటువంటి ఆ సత్యాన్ని కనుగొంది, తన బ్రతుకుని మార్చుకుంది, తన జీవితాన్ని మార్చుకుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇగో దివ్యస ప్రసాద పాటలో మనం చూస్తాం కదా, దాహము దాహము కొన్న ప్రజలారా నా చెంతకు వేగమే రారండి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఈరోజు మనల్ని పిలుస్తున్నాం. దాహము కొన్నటువంటి ప్రజలారా, జీవజలములనిచ్చే దేవుణ్ణి నేను మీకున్నాను, రండి నా దగ్గరికి వస్తే ఇదిగో మీకు జీవజలములను ఇస్తాను, జీవము పొందగా మీరంతా మనసుల కలసం కడగండి అని ఆ పాటలో మనము చూస్తాం. కాబట్టి ప్రియులరా, ఇటువంటి ఈ వర్తమానం మన హృదయాల్లో భద్రపరుచుకొని, ఇదిగో సమరయ స్త్రీ యేసయ్య దగ్గరకు వెళ్ళి తన బ్రతుకుని ఎలాగ మార్చుకుందో, ఈ తపస్సు కాలంలో మనము కూడా యేసయ్యతో ఉంటూ దేవునితో మన బ్రతుకులు మార్చమని, మన జీవితాలు మార్చమని, మన కుటుంబాలు మార్చమని, మన సంఘాలు మార్చమని మనం ప్రార్థన చేసుకుందాం. ఆ జీవజలమును పొందుకుందాం. అటువంటి భక్తిని, అటువంటి శక్తిని మనకు దయచేయమని ప్రార్థించుకుందాం. పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.